హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ దీని ముందు వీడియోలో మేము సప్త శనివార వ్రతం స్టార్ట్ చేశాను అని చెప్పాను. సో, ఇది సాటర్‌డే మార్నింగ్ అనమాట. ఫస్ట్ అయితే పొద్దున్నే 4కి నిద్ర లేచి హౌస్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. అదంతా అయ్యేసరికి నాకు కరెక్ట్‌గా 1 అవర్ పట్టింది. సో, 5:00కి ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుందాం, కూర్చుందాము అని చెప్పి నేను ఒక డీటాక్స్ డ్రింక్ ఒకటి తాగుతాను. ఏబీసీ జ్యూస్. అది కలుపుకొని అలా కూర్చున్నాననమాట. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే తవ సుప్రభాతం అమ్మా నువ్వు తొక్కుతావని చిన్నదేశం. గుడ్ మార్నింగ్. ఏమైంది? చలిగుందా? ఆ చీకటి కాదు, మార్నింగ్ అవుతుంది. దా చలిగుందా? పొద్దున్న ఎందుకు లేచో మరి బజ్జోపో కొంతసేపు. నాకు పని ఉంది. బజ్జమ్మా. స్కూల్ ఉన్నప్పుడేమో వెంటపడి నిద్ర లేపాలి. స్కూల్ లేనప్పుడు మాత్రం 5కి నిద్ర లేచేసింది. ఇంకప్పటి నుంచి ట్రై చేశాను గానీ పడుకోలేదు. ఇంకా సరే తనని కూడా స్నానం చేపిచ్చి తనని కూడా కూర్చోబెట్టేశాను. ఇది నేను 3వ సంవత్సరం చేస్తున్నాను కాబట్టి నేను ఒక్కదాన్నే కూడా చేసేసుకోగలను, హెల్ప్ ఏం లేకుండానే. ఫస్ట్ అయితే పిండి దీపాలు చేసుకున్నాను అండ్ పచ్చి సలిమిడి చేసుకున్నా. వడపప్పు, పానకం కూడా కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ మెయిన్‌గా మనం సప్త శనివార వ్రతంలో నల్ల నువ్వులతోటి ఉండలు చేసుకోవాలి, లడ్డూలు. అవి మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. ఒక లాంగ్ వీడియోలో ప్రసాదాలు అవన్నీ కూడా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకేదైనా కోరిక ఉంటే ఆ కోరికని కూడా మనము ముడుపు కట్టుకొని 7 వారాలు స్వామివారి దగ్గర పెట్టి పూజిస్తాము. అంటే ఇంకొంచెం సంకల్ప బలంతో గట్టిగా అది కావాలి, కోరుకున్నది తీరాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేస్తూ మనకి కొంచెం ధైర్యం వస్తుంది. అండ్ ఆల్సో ఆటంకాలు లేకుండా వ్రతం అంతా అయిన తర్వాత ఆ ముడుపుని ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడిలో వేయచ్చు. మేమైతే తిరుపతిలో వేస్తాము.